గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి అర్జున్పై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో జరిగింది. తీవ్ర గాయాలైన అర్జున్ను అతడి స్నేహితులు పరిగిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఓ వ్యక్తి ముసుగేసుకుని వచ్చి అతడిపై కత్తితో 2 చోట్ల గాయపరిచినట్లు అర్జున్ పేర్కొన్నాడు. నామినేషన్ను వెనక్కి తీసుకోవాలంటూ అతడిని చాలాసార్లు బెదిరించినట్లు తెలిపాడు. చట్టం తెలిసిన వ్యక్తిగా పోటీ చేయాలనుకుంటే ఇంత దారుణానికి ఒడిగట్టారని అర్జున్ వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చట్టం తెలిసిన వ్యక్తిని కాబట్టి ఊరి కోసం ప్రతి ఒక్క బాగోగులు నా వల్ల అయితే చూసుకోవడం అనే ఉద్దేశంతో నేను ఈ నామినేషన్ వేయడం జరిగింది. అయితే నామినేషన్ వేసిన క్రమంలో నేను ఎన్నో ఇబ్బందులు బాధలు ఎదుర్కొన్నా, అవమానాలు కూడా. అయితే కొందరు వ్యక్తులు నన్ను పరోక్షంగా ప్రత్యేకంగా కాకుండా ఇతర నా స్నేహితులతో నేను బెదింపులు లాంటివి చేయడం జరిగింది. నన్ను ఇంకా నా నామినేషన్ విత్డ్రా కోసం డబ్బులు ఇచ్చి నేను ఇట్లా నామినేషన్ విత్డ్రా చేయండి అనే ఉద్దేశంతో కూడా అడగడం జరిగింది. నేను దేనికి అసలు ఆశపడలేదు. నేను ప్రజల సేవ కోసమే ఆలోచించిన. మా తాండా, మా ఊరి గురించి, చైతన్యం గురించి నేను ఎన్నో ప్రసంగాలు మాట్లాడినా. ముందు నుంచి వెళ్ళిపోతున్నట్లు వచ్చి ఇట్లా దాడి చేయడం జరిగింది.